హలో అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ టుడే టాపిక్ వచ్చేసి ఎవరు నమ్మకపోయినా నువ్వు మాత్రం నిన్ను నమ్ము. ఈ టాపిక్ గురించి అయితే కొంచెం సేపు మాట్లాడుకొని నెక్స్ట్ నేను సండే వచ్చేసి ఏమేం పనులు చేశాను, అట్లాగే టుడే ఏం కుకింగ్ చేశాను అని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేశానన్నమాట. చూసేయండి. ఎవరూ నమ్మకపోయినా నువ్వు మాత్రం నిన్ను నమ్ము. ఇప్పుడు నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఉండొచ్చు, నీ ప్రయత్నాన్ని చిన్నగా చూసేవాళ్ళు ఉండొచ్చు, కానీ నీ కష్టం నీకు తెలుసు కదా. చిన్న చిన్న అడుగులే ఒకరోజు పెద్ద దారిగా మారుతాయి. ఈరోజు స్లోగా జరుగుతుందని నీ జీవితం కూడా స్లోగా అయిపోయిందని కాదు. పువ్వు కూడా సమయం వచ్చినప్పుడే వికసిస్తుంది. కాబట్టి ఆగిపోవద్దు, అలసిపోవద్దు. ఎవరూ నమ్మకపోయినా నువ్వు మాత్రం నిన్ను నమ్ము. ఒకరోజు నీ సైలెంట్ స్ట్రగుల్సే నీ బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇంట్లో పనులు ఏమేం చేశాను అనేసి చూపించేస్తాను. మన చిన్న జీవితాన్ని మనమే ప్రేమగా మార్చుకోవాలి. ఇవాళ మా సింపుల్ సండే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుంటున్నా. ఉదయం లేచాక యూజువల్గా ఇంటి పనులతోనే రోజు మొదలైంది. సండే అయినా అమ్మలకి మాత్రం సెలవు ఉండదు కదా. అలా పనులు చేసుకుంటూ ఉండగా హాట్గా పునుగులు తినాలనిపించింది. అందుకే వెంటనే బ్యాటర్ రెడీ చేసి స్లోగా పునుగులు వేయడం స్టార్ట్ చేశా. ఆయిల్లో అవి గోల్డెన్ కలర్లో వస్తుంటే చూడడానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్మెల్కి ఇంట్లో అందరూ టుడే టిఫిన్ ఏంటి అని అడుగుతున్నారనమాట. ఆ తర్వాత కిడ్స్ వాళ్ళ డాడీతో కలిసి హ్యాపీగా ఆడుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు చూస్తుంటే కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అనిపిస్తాయి. అలా కొద్దిసేపు వాళ్ళతో ఎంజాయ్ చేశారు. తర్వాత అందరం కలిసి టిఫిన్ చేసాం. కలిసి కూర్చొని తినడంలో ఉండే ఆనందం వేరే ఉంటుంది. ఎంత సింపుల్ ఫుడ్ అయినా ఫ్యామిలీతో తింటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అలా సండేని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఈరోజు కుండ బిర్యానీ తినాలి అనిపించింది. అందుకే వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసా. ముందు ఫ్రిడ్జ్లో నైటే మ్యారినేట్ చేసి పెట్టాను దమ్కి. సో చికెన్ కర్రీ అండ్ దమ్కి రెండింటికి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. చికెన్ కర్రీ కోసం అలాగే బిర్యానీ కోసం ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం కుక్ చేస్తుంటే అలసట అనిపించదు కదా. చికెన్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ అయితే గ్రైండ్ చేస్తున్నాను. అలా ఒక్కో ప్రిపరేషన్ చేస్తూ స్లోగా కుకింగ్ ప్రాసెస్ మొదలైంది. మసాలాస్ వేసిన తర్వాత వచ్చే స్మెల్కి ఇల్లంతటా బిర్యానీ అరోమాతో నిండిపోతుంది. కుకింగ్ చేస్తూనే ఇది టేస్టీగా రావాలి అని మనసులో అనుకుంటూ చేశా. చికెన్ కర్రీ కూడా స్లో ఫ్లేమ్ మీద బాగా కుక్ అయ్యేలాగా పెట్టాను. ఒక పక్కన బిర్యానీ, ఒక పక్కన చికెన్ కర్రీ. ఈ ఎండలో ఆ హాట్ బిర్యానీ, హాట్ చికెన్తో పాటు సూర్యుడు హాట్ అన్నం కూడా కిచెన్లో ఇచ్చేసాడనమాట. ఇలా హాట్గా అన్నీ వండుకొని హాట్గా తింటే మన పరిస్థితి ఏంటో. బయట ఎంత హాట్గా ఉన్నా మనం వేడి రైసు, వేడి కర్రీ, అలాగే వేడి టీ మాత్రం ఆపం. ఎందుకో నాకైతే అర్థం కాదు. ఇంకా బిర్యానీ ప్రాసెస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ కొద్దిగా ఉడికేసింది. సో దమ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట.
ఇంకా దమ్ పెట్టేసి ఆ వెయిట్ చేసే టైం చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా బిర్యానీ కూడా కుక్ అయిపోయింది, ఇంకా తినడమే ఫైనల్గా ఉందన్నమాట. సో ఇంకా బిర్యానీ స్మెల్ వచ్చిన తర్వాత ఇంకా ఆగలేమన్నమాట. సో వెంటనే ఒక ప్లేట్లోకి వేడి వేడి బిర్యానీ రైస్ అట్లాగే వేడి వేడి చికెన్ కర్రీ పెట్టుకొని తినేసాను. టేస్ట్ అయితే బాగుంది, కాలిపోతుంది కదా, ఎక్కువగా తినలేను అనమాట. సో టేస్ట్ బాగా వచ్చింది. చాలా రోజుల తర్వాత చేశాను కుండ బిర్యానీ. సో ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్.